పవను ఆ, ఆగు. దున్నుడైందా? అయిందండి ఇప్పుడు. ఎన్ని బళ్ళు అయినాయి? ఇవాళ 5 ఎకరాలు 5 ఎకరాలు అయిందా? ఆ, నాటుకు. ఎంతమంది వచ్చారు కైకిలోళ్ళు? అక్కడ ఒకళ్ళకు 25 మంది, వీళ్ళకు 18 మంది, ఆడ 4. ఓకే. మరి ట్రాక్టర్ అయినా రాకపోయా ఎటువంటి? ట్రాక్టర్ అయినా ట్రాక్టర్ పక్క పెట్టిన అయిపోయింది. అయిపోయిందా? కైకిలోళ్ళకు బరాబర్ పైసలు ఇస్తారా? ఇస్తారు. ఎందుకంటే మనకు మాట రాదు సుమా మరి. ఎందుకంటే ఊళ్ళో నాకు మంచి పేరున్నది. పవన్ అన్నీ చూసుకో. నువ్వు నా మనిషివి. నేను తక్కువ ఉంటే మాత్రం నాకు అన్న ఫోన్ చెయ్యా. సరే. ఓకే పో మరి చూసుకోపో. అడబెట్టు కాడ పుడుతున్నది అడబెట్టు. దానికోటి దీనికోటి. రాజు ఏడునవురా? ఇక్కడ మరికాడురా, మరికాడున్నా కొంచెం మంది తాగిపోదాము. ఆడ మన ఎల్లవరాలి బోనే అవుతుంది కదా, తొందర అంత పిల్లలు వేళ్ళు మనం పో తొందర మరికాడురా. ఓకే దా. హలో రవి, ఫోన్ చేస్తున్నావేందిరా? ఎల్లమ్మ గుడి కాడికా? ఎందుకు? మన బోనాలా ఇవాళ? మర్రి చెట్టు దగ్గరికి వస్తున్నా. మర్రి చెట్టు దగ్గర ఉన్నావా? వస్తున్నారా? ఉండు ఉండు, అక్కడనే ఉండు, వస్తున్నా. ఏమైందన్నా సురేష్ అన్న బాగా గిడ గమనిస్తానేమైంది? ఆగి మోటార్ ఊకే సతాయిస్తుంది కుమార్, అందుకే ఒకసారి చూసిపోదాం ఏమైందని వచ్చిన. ఫీజులు కొట్టేస్తుందా? ఫీజులు కొట్టేస్తుంది, కరెంట్ సరిగ్గా అత్తలేదు. మరి మొన్న కిసర్ వెంకట స్వామిది ఫీజులు కొట్టేసినాయనే. ఓ మొన్న ఆ రోజా? అది వేరే అంత అయినది. ఒకటి ఏంది, మన గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి వచ్చిండు. వాళ్ళే కనబడితే ఆమెను పట్టుకొని ఊరికి మిట్ట చూసుకుంటూ ఒక్కడే కొంటూ బండి నుక్కుంటా పోయినట్టు పోయిండు. ఆయన ఎక్కించుకొని పోయిండు. ఎటు పోయిండు ఫోన్ చేస్తే వాడతలేడు కదా. పాప ఆమెకు లిఫ్ట్ ఇచ్చిండే రోడ్ మీద దాకా. అంతేనా? ఆమెకి ఇంటికా నుండి ఫోన్ వచ్చింది, తొందర పోవాలంటే ఎక్కడ సామాన్ పోయి లిఫ్ట్ ఇచ్చి అక్కడ రోడ్ దగ్గర. ఎంతమందికి లిఫ్ట్లు ఇస్తాడే ఇట్లా? ఓ ఆయనే మంచోడే. లిఫ్ట్లు ఇచ్చుట్లో ఫస్ట్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి లిఫ్ట్లు ఇస్తాడా? ఇస్తాడు. మరి మళ్ళా కలుగురికి ఫోన్ చేసినాడుగా మళ్ళా నీకు? అక్కడ మళ్ళా ఆమె దింపి కళ్ళు కోసం ఫోన్ చేస్తే అప్పటికే కళ్ళు అయిపోయింది మండవల. సైలెంట్ గా లేదా అని వెళ్ళొచ్చింది. అంతేనా? అంతే. సరే సార్, నడుతుంది కిసర్ వెంకట స్వామి. ఇక నడుతుంది. ఎలా అవుతాలి బోనాలటగా? సరే సరే, బోనాలని పెట్టిర్రు. ఇక అది తర్వాత మంచిగానే ఉంది. అరే ఇంకా రాబే రాజు. రాజు అరే రాజు వచ్చారు పొలం కాడ కొంచెం పని ఉండే రా పోయి. అరే ఎల్లమ్మ తల్లి బోన పెద్ద రమ్మని పోయి పిల్లలు వేళ్ళు మందకి పోదాం. ఇక అప్పటికి వచ్చినారా? మరి కూర్చుందాం. మంది పోదాం. అరే ఎంతసేపు నువ్వు? పోదాం దా. అరే రవి, ఏమైందిరా? గుడికాడికి పోవాలి కదా, పిల్లలు పోయినరా? పిల్లలు వాళ్ళు గుడికాడి వేయట్లే, ఎల్లమ్మ గుడికాడికి పోయినరా? నువ్వు పోయినా తొందర రాయి పెద్ద నుంచి ఎల్లమ్మ పోనీ ఎత్తాను మరి. ఎప్పుడు పోవాలి కానీ తీసుకో కానీ. ఏబ్రా, మీరు ఇంటికి పైసలు తిరగాలి, దొరుకుతలేరు. మీరు వడ్డీ ఇస్తలేరు, అసలు ఇస్తలేరు. మీ సంగతి ఇట్లేనా? నాటకాలు చెప్తారా మీరు? అన్న, బోనాల పండుగ ఇయ్యాల. బోనాల పండుగ పూట లొల్లేందుకు మనకు? దా కూసో, నీ పైసలు మిత్తితో సహా ఇస్తాం. ఇయ్యాల కాకుండా రేపిస్తాం. దా కూసో, ఒక పెగ్గు తాగు. పోదాం, బోనాల కాడికి పోదాం. తాగు, తృప్తిగా తాగి. తాగుడు తప్పదంటావా? తాగాలి, తాగినాకనే పైసలు మళ్ళీ. సరే. ఇక ఏదో మీ ప్రేమతో తాగుతున్నా నేను. పైసలు అయితే మరి ఇవ్వాలి. ఎందుకంటే మంచిగా మరి కానీ ఇస్తాం. ఇవాళ కాకుండా రేపు ఇస్తాం. ఈ ఒక్క బెగ్ పాడుకో.
ఇంకెప్పుడు మంది పెగ్గులు కావాలి. పెగ్గంటే ఆడు ఆనంగేనం కత్తాడు పెగ్గు ఆగిపోదు కప్పుకి వాడుకో. ఆనంగేనం కత్తాడు పెగ్గు ఆగిపోదు కప్పుకి వాడుకో. కప్పుకి వాడుకో. కప్పుకి వాడుకో. దొంగ వాడుకో. అరే ఒక్క పెగ్గు కాదురా, ముందుందిరా మీ ముసళ్ళ పండుగ. మీ రక్తం తాగుతా. ఏమనుకుంటున్నారా నా కొడుకుల్లారా? గులుగుతున్నవేందిరా? ఎల్లవతలి బోనాల తర్వాత ఇస్తాం కదా, మీద పెట్టకపోతావురా పైసలు? ఇయ్యమా? ఎటన్నా పోతున్నామా? మిత్తితో సహా ఇస్తాం. బోనాల జాతర అయిపోయినాక, పండుగ అయిపోయినాక ఇస్తాం కదా. అగో ఇలా ఎల్లమ్మ బోనాలు ఉన్నాయని చెప్తే వీళ్ళు ఇక్కడ మంది అవుతారు. రవి, రాజు, వీడు ఇంకన్నా వీళ్ళ సంగతి చెప్తా. నాకు ఊరోళ్ళంతా వచ్చారు, వీళ్ళు కూడా మంది అవుతారు. అరే మూత్రం వస్తుంది, పోయిద్దాం పారా. కడుపు పులుపుతుంది. లేవట్రా దాన్ని. అరే లేవట్రు. అరే ఇటు పోతారా వీళ్ళు? ఈ అవ్వ ఇదే మొగ నాకు. వాడు సీసా మూతి పెట్టింది వాడు. అరే మనం పోయడానికి మొత్తం తాగుతారా వాడు. అరే అరే రాజు ఏమైంది తిరిగి? అరే ఎంతకంటే అయినా ఎందుకురా? ఆగు, నువ్వు లాగు. నేను ఇట్లా కాదు, నువ్వు పట్టుకో. ఈయన పట్టుకో. లేపు లేపు. లేపు కాదు, లేవు లేవు. ఇంకా వీళ్ళు ఎలా వెళ్ళి బోనాలు. దేవ్ తల్లి, దేవ్ తల్లి. ఇంకన్నా ఏమైంది నీకు? ఏం కాదు. ఎల్లమ్మ తల్లి మొక్కు. మన ఊళ్ళో పెద్ద మనిషి ఎల్లమ్మ తల్లి బోనాలు నిలుస్తాడు. పెద్ద మనిషి మొక్కాలే మన ఊరి. పెద్ద మనిషి ఏమైంది రవి? నమస్తే పెద్ద మనిషి గారు. నమస్తే. ఈ ఊరు సోయలేదు. సర్పంచ్ గారు నమస్తే. కార్యక్రమం చెప్తులు కదా అందాశీళ్ళు. మీ అక్కడ దేవుని మొక్కేస్తా అని పొలం కాస్తుంటే ఇంత మంది ఆగినాం. మన వడ్డీ వ్యాపారం కలిసి ఇక్కడ మాతో మంది పడిపోయిండు. పెద్ద మనిషి గారు. మీకేమైనా బుద్ధి ఉన్నదా మీకు? ఇదేనా మీరు చేసే పని? మీరేమైనా చిన్న పొరగాల మీరు? ఇలా ఎల్లమ్మ తల్లి బోనాలు ఉన్నాయి. ఇలా ఊరంతానేమో గుడికాడికి పోయినారు అందరు. మీరేమో ఇక్కడ పొలం కాడ తాకుంటామన్నారు. ఇక్కడ ఏమైనా ఉన్నదా మీకు? ఆయన చూడకు దొరుకుతాండి ఆయన. నేనేమో ఊర్లో మొత్తం అందరూ మంచిగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ రోగాలు రావద్దని నేను కోటక దేవుళ్ళకి ఎల్లమ్మ తల్లికి మొక్కుతానా. మీకేమో ఒక తాగుడు కావాలి, తాగుడు. ఇదేనా మన సంస్కృతి? కొంచెం నా జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. మీ కుటుంబం ఎట్లా, మీ పిల్లలు ఎట్లా బతకాలి, పంటలు ఎట్లా పండాలి, వర్షాలు వరదలేవు. ఊళ్ళో కప్పతల్లి గంతులు ఎప్పిత్తన్నా వర్షాలు పడాలని. మీకు తాగి పంటారా మీరు? ఎవడా మీకు చెప్పింది? అప్పులు తీసుకోవాలి, తాగాలి, అప్పులు తీసుకోవాలి, తాగాలి. ఆయనకేంది? మిత్తికిత్తాడు, మందు తాగుతాడు. అసలు వస్తుంది, మిత్తి ఎత్తంది, మందు వస్తుంది. మీకు అది జ్ఞానం లేదు మీకు. మరి మాది మిత్తి పోతుంది, అసలు పోతుంది, మందు పోతుంది. కొంచెమైనా జ్ఞానం ఉన్నదా? ఆడ గుడికాడ మీ పిల్లలు, మీ భార్య వాళ్ళందరూ ఎదురు చూస్తారు. కొంచెమైనా ఇప్పటికైనా బుద్ధిగానే తెచ్చుకోరి. ఊళ్ళే తల్లికి మొక్కుండి, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది, మనందరిని కాపాడుతుంది, ఒక్కరిని కాదు. నేను ఒక పెద్ద మనిషి లెక్క చెప్తున్నా. మీకు నేను చేతులు జోడించి చెప్తున్నా, తాగుడు మానండి, ఆరోగ్యంగా ఉండండి, ఊళ్ళో పనులు చేసుకోండి. మన ఊరు జిల్లానే ఒక పేరున్న ఊరు, మరి అర్థమైందా?
పెద్ద మనిషి గారు ఈ ఊరిలో సకల జనుల సంరక్షకులుగా మీరు అందరూ బాగుండాలని ఈరోజు ఎల్లవతలి బోనాలు చేసినందుకు మేము కొంచెం తొందరపాటు తినేసాం. మేము ఈ ఎల్లవతలి ఆజ్ఞతోటి మీ మంచి మాకు మేలుకొలిపోయింది. మీకు ఎప్పుడు కానీ మేము మంచి నడవడి నడుచుకుంటాం. ధన్యవాదాలు. సరే. ఉంటాం సరే. మానవతోటి ఉంటాం. ఓకే, ఇప్పటికైనా కూడా ఏం లేదు, మెచ్చిపోయింది లేదు. మీరు గుడికి వచ్చి తల్లిని ముక్కుండ్రి, ఊళ్ళోకి వెళ్ళి దప్పులు వేయినాయి, బోనాలు వెళ్ళినాయి, నడువురి ఒక డ్యాజుతో ఎలవుతుంది ఇక్కడ వాడు ఇలా తల్లి నడువురు. తల్లి ఎల్లమ్మ పాద పాదాన పడి పడి దండాలే ఎల్లమ్మ. ఏ నడు బోనాలు నీకు డాన్స్ చేయి, నడు. బోనాలు నీకు నడు, నడు, బోనాలు నడు. నీకు. అరే ఎల్లమ్మ ఏ నడు పడి పడి దండాలే ఏయ్, నడు. తల్లి నీకు. ఆ పెద్ద మనిషి నీకు నడు, నడు. ముక్కు నడు, నడు. దండాలే ఎల్లమ్మ తల్లి. నమస్తే సర్పంచ్. నమస్తే. ఇంకా బాగేనా? బాగా మన ఇంట్లో అందరూ కేవైసీ చేసుకున్నారా రేషన్ కార్డుది? చేస్తాను చేసుకున్నారు కొన్ని. ఓటర్ ఐడి కార్డు అయితేనే మన గ్రామ పంచాయతీ కార్డు చేస్తారు, అక్కడ పోయి చేయించుకోరు అందరూ. సరే చెప్తా. ఇప్పుడు కొత్త పింఛన్లు కూడా వస్తాయి. నేను ఎందుకంటే అందరికీ రావాలని తిరుగుతున్నా ఇంటింటికి. చెప్పు, నీకు కూడా తెలిసినట్టు చెప్పు మన ఊళ్ళే. సరే సరే ఓకేనా? మంచిది. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగుంది సర్పంచ్ సాబ్. కరుణాకర్ గారు రవికుమార్ ఇటో వేస్తారు, జోరుదారు ఏంది? సర్పంచ్ సాబ్ కడిమాడు పోతున్నాం. కన్మేర పోతుండా? కారు ఉందామని పోతున్నాం. అవునా? మీరు చెప్పిన ఎల్లమ్మ బోనాల రోజు మీరు చెప్పారు కదా, దాన్ని మేము ఫాలో అయిపోయి మంచిగా అయినాం. తాగితే బాగుండదు, తాగుకోండి, ఫ్యామిలీ పిల్లలు అందరు ఉన్నారని. ఈరోజు మేము తాగుడు బంద్ చేసినాం. ఈరోజు ఇంత మంచిగా అయినాం. ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, కరీంనగర్ పోయి కారు తీసుకుందామని. అలాగే మీకు చెప్పుదామని కూడా మేము అనుకుంటున్నాం. అవునా? అలా అందులోనే మీరు మాకు కలిసిరు. ఆ రోజు మీరు చెప్పి వెళ్ళామప్పుడు తాగుదే ఇట్లా ఇతరు తాగుదే నష్టపోతా అని చెప్పి కదా, మేము ఆ రోజుకి వెళ్ళి తాగుడు బంద్ చేసినాం, మద్యం బంద్ చేసినాం, దాని జోలి కొట్టినాం, ఇంకా 4 పైసలు సంపాదించుకొని ఎందుకేసుకున్నాం. మీ మాటలలో మేము మారినాం. రాజు నేను ఇద్దరు మారినాం. ఈయన కద్మారు పోతున్నాం, కారు ఉండడానికి కారు ఉంటున్నాం. మేము ఎప్పుడు చెప్పాలనుకుంటాం, మీకు ఇప్పుడు కలిసి సర్పంచ్. రాజు, రవి, నిజంగా మీరు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కారు కొంటారు అంటే నేను అందుకే చెప్తాను. నేను ఇప్పటికీ మన ఊర్లో అందరూ బాగుపడాలి, మంచిగా ఉండాలి, డెవలప్ కావాలి, గవర్నమెంట్ పథకాలు కూడా అందరికీ రావాలని మీరు ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుకుంటే చెప్తాను. నేను ఎందుకు, నేను ఒక్కని కాదు, అందరూ మంచిగా ఉండాలి, ఊరంతా మంచిగా ఉండాలి. విన్నారా? మీరు కారు కొనుక్కుంటారు కదా, సంతోషం నాకు. మీ లెక్కనే మీతో కూడా కార్లు కొనుక్కోవాలి, కార్లలో తిరగాలి. అర్థమవుతుంది మీకు? సర్పంచ్ మీరు కూడా చెప్పండి. నేను ఏదో నా స్వార్థానికి మీకు చెప్పలే. విన్నారా? ఆ వెంకట స్వామి కూడా ఉన్నాడు కదా, ఆయన వడ్డీల వ్యాపారి, ఆయన కూడా మారాలని చెప్పిన. అయితే నేను మన వాడలో పోయేస్తున్నా. ఇవాళ గ్రామ పంచాయతీ కాడ బిఎల్ఓలు ఓటర్ లిస్టు తయారు చేస్తారు. అందరికి వచ్చినాయా లేదా, అట్లనే రేషన్ కార్డు కేవైసీ అయిందా లేదా, రేపు పింఛన్లు కూడా పెరుగుతున్నాయి, కొత్త పింఛన్లు వస్తున్నాయి. కాబట్టి అందరికీ రావాలని నేను వాడలో పోయేస్తున్నా. మరి మీరు కూడా ఏమైనా ఉంటే చెప్పుర్రి. సర్పంచ్ సాబ్ పోయేస్తాం. ఖచ్చితంగా మేము కారు తీసుకున్నాక పిలుస్తాం. రావాలి. నా మాటలిని వీళ్ళిద్దరు మారిండ్రు. ఇంకా మన ఊర్లో అందరినీ మార్చాలని నాకున్నది బాగా. నాకు చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళ మార్పే మన ఊరికి విజయం లెక్క అనిపిస్తుంది. నాటు పెట్టిండు, మరి ఎటువంటి పాలేరు, ఎటువంటి అబ్బా. ఇలా ఊర్లో బోనాలు ఉన్నాయి. మరి బోనాలు వెళ్ళే ముంగట నాకు ఫోన్ చేస్తున్నాడు. మరి మనకి ఫోన్ చేయలేదు, రాలేదు. ఏడమైనట్టు టైం అవుతుంది.
బోనాలు బహుశా వెళ్ళినాయి కావచ్చు ఊళ్ళకెళ్ళి. దగ్గరకు వచ్చే రండి. నమస్కారం నమస్కారం రండి. అమ్మా ఎల్లమ్మ తల్లి, మా ఊరిని మా ప్రజల్ని అందరినీ చల్లగా చూడాలి తల్లి. మేము చేసే పనులలో, మా వ్యవసాయ పనులలో, మా గోడు, మా జంతువులు అన్నీ చల్లగా ఉండాలి తల్లి. నీ దీవెనలు మా గ్రామం మీద ఎల్లవేళలా ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నా తల్లి.